నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో విస్తారంగా వానలు రాయలసీమలో ఈదురుగాలుల బీభత్సం మరో 2 రోజుల వర్ష సూచన ఉత్తరాంధ్రలో 2000 కోట్ల విలువైన భూములు కొట్టేసేందుకు ఏపీ సీఎస్ కుట్ర కుమారుడి పేరున బదిలీ చేసే యత్నాల్లో ఉన్నారన్న జనసేన సీఎం హోదాలో తొలిసారి కమాండ్ కంట్రోల్ రూమ్ కు రేవంత్ రెడ్డి మాదక ద్రవ్యాల నియంత్రణ వర్షాకాలంలో చేపట్టాల్సిన జాగ్రత్తలపై సమీక్ష ఉద్యోగాల కల్పనపై తెలంగాణలో అధికార విపక్షాల మాటల యుద్ధం కాంగ్రెస్ ఒక్క పోస్టు భర్తీ చేయలేదన్న కేటీఆర్ తిప్పికొట్టిన హస్తం పార్టీ మేడిగడ్డ ఆనకట్ట 7వ బ్లాక్లో 4 గేట్ల కటింగ్ ప్రారంభం తెరిచే ప్రయత్నం చేస్తే పియర్స్ ఫౌండేషన్ కు సమస్యలు వస్తాయనే నిర్ణయం సార్వత్రిక ఎన్నికల్లో ముగిసిన 6వ విడత పోలింగ్ ఈవీఎంలలో నిక్షిప్తమైన 889 మంది అభ్యర్థుల భవితవ్యం 59.26% ఓటింగ్ నమోదు మూడోసారి అధికారానికి రాగానే పేదలకు 3 కోట్ల ఇళ్లు కట్టిస్తామన్న మోదీ హిమాచల్లో చైనా నిర్మించిన ఇళ్ల సంగతేంటని ప్రధానికి ఖర్గే ప్రశ్న రాజస్థాన్ నుంచి తెలంగాణ మీదుగా బంగాళాఖాతం వరకు విస్తరించిన ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి అనేక కాలనీల్లో రోడ్లు ప్రధాన రహదారులపై వరద చేరింది ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన వర్షాలకు రాయలసీమలో చాలా చోట్ల చెట్లు విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి బొప్పాయి అరటి పంటలు దెబ్బతిన్నాయి విజయవాడలో ఉదయం నుంచి కురిసిన వర్షానికి ప్రధాన రహదారులు జలమయం కాగా ఈదురుగాలులతో కూడిన వానలకు రాకపోకలు సాగించేందుకు వాహనదారులు ఇబ్బంది పడ్డారు గన్నవరంలో కురిసిన భారీ వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి లోతట్టు ప్రాంతాలైన గౌడపేట విఎన్పురం ఇతర కాలనీల్లోకి వర్షపు నీరు భారీగా చేరింది ఉద్యోగాలకు వెళ్లేవారు కార్మికులు కూలీలు ఇబ్బంది పడ్డారు ప్రకాశం జిల్లా కొమరోలు మండలం ముట్టుపల్లిలో ఈదురుగాలులకు భారీ చెట్టు నేలకొలింది చెట్టు కింద ఉన్న ఓ వ్యక్తి 2 కాళ్లు విరిగాయి ఓ ఇంటిపై రేకులు ఎగిరిపోయాయి కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలో ఈదురుగాలులతో కూడిన వర్షానికి రహదారిపై చెట్లు విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి గంజాహళ్లి రహదారిలో చెట్టు కూలి ఆర్టీసీ బస్సు రాత్రంతా రహదారిపై చిక్కుకుపోయింది పొలాల్లోని విద్యుత్ స్తంభాలు ట్రాన్స్ఫార్మర్లు కూలాయి అనంతపురం జిల్లా ఉరవకొండ విడపనకల్లు మండలాల్లో గత రాత్రి పడిన వర్షానికి వాగు వంకలు పొంగిపొర్లాయి బూదగవి చెరువు మరువ పారుతోంది ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు కూలి విడపనకల్లు మండలంలోని 19 గ్రామాలకు చాలాసేపు సరఫరా ఆగింది పెంచులపాడు పొలికి పొల్తూరు గోవిందవాడ గ్రామాల మధ్య వంకల ఉధృతికి వాహన రాకపోకలు నిలిచిపోయాయి బొమ్మనహళ్లి మండలంలో వేదావతి నదిలో వరద నీరు పారుతోంది రాయదుర్గం కనేకల్ బొమ్మనహాళ్ మండలాల్లో వర్షానికి చెరువులు జలకళ సంతరించుకున్నాయి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో వర్షం కురిసింది బెలుగుప్ప మండలంలో 150కి పైగా విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి కదరంపల్లి మాదిరెడ్డిపల్లిలో పిడుగులు పడ్డాయి అంకంపల్లి దుద్దేకుంటలో అరటి బొప్పాయి పంటలు నేల కొరిగాయి లక్షల్లో నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు మడకశిరలో ఈదురుగాలులతో కూడిన వర్షానికి విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి జిల్లెడుగుంటలో కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది మరో 2 రోజులు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో ఉరుములతో మోస్తరు జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది మరోవైపు తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గంటకు 17 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతున్నట్లు అమరావతిలోని వాతావరణ విభాగం తెలిపింది ప్రస్తుతం ఇది పశ్చిమ బెంగాల్కు ఆగ్నేయంగా 480 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని ఈ రాత్రికి తుఫానుగా మారుతుందని తెలిపింది రేపు అర్ధరాత్రికి సాగర్ ద్వీపం కేపుపారా వద్ద తీరం దాటుతుందని తెలిపింది మరోవైపు నైరుతి ఋతుపవనాలు మరింత క్రియాశీలకంగా మారాయి అరేబియా సముద్రంలోని చాలా ప్రాంతాలకు ఇవి విస్తరించాయని మరింతగా పురోగమించి ఈ నెల 31 లోపే కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది ఉత్తరాంధ్రలో 2000 కోట్ల రూపాయల విలువైన అసైన్డ్ భూములను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి కొట్టేసేందుకు కుట్ర చేశారని జనసేన విశాఖ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు జవహర్ రెడ్డి సీఎస్ అయ్యాకే భూముల మార్పిడి జీవో 596 ఇచ్చారని గుర్తు చేశారు ఈ జీవో ఆధారంగానే సీఎస్ కుమారుడు 800 ఎకరాలకు పైనే భూములు చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు వైకాపా ఓటమి ఖరారైనట్లు తెలిసే ఎన్నికల అనంతర హింస నియంత్రణకు కట్టడి చేయాల్సిన బాధ్యత
వదిలి విశాఖలో భూ వ్యవహారాలు చక్కబెట్టుకున్నారని మూర్తి యాదవ్ మండిపడ్డారు. అసైన్డ్ భూములను వైకాపా నేతలు ఐఏఎస్లు కొట్టేస్తున్నారని, ఈ వ్యవహారంపై సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వానికి కాలం చెల్లిందని చెప్పి తెలుసుకున్నటువంటి జవహర్ రెడ్డి ఇదే నెలలో 13వ తారీఖున ఒకసారి 20వ తారీఖున ఒకసారి రహస్యంగా భోగాపురం పరిసర ప్రాంతాల్లో ఎక్కడైతే ఈ పట్టా భూముల్ని అసైన్డ్ భూముల్ని అగ్రిమెంట్లు చేసుకుని ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు ఇంకా పెండింగ్ ఉన్నాయని చెప్పి రిజిస్ట్రేషన్ పెండింగ్ ఉన్నాయని చెప్పి అధికారులందరినీ కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకొని 2400 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూముల్ని చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి కుమారుడు కొట్టేశారు. సీఎం జగన్ కనుసన్నల్లో అయిన వారికి ఐఏఎస్ పదవులు కట్టబెట్టేందుకు సీఎస్ జవహర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి కుయుక్తులు పన్నుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. అడ్డగోలుగా లిస్టు తయారు చేసి సొంత జిల్లాల వారికి పదవులు కట్టబెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారని మండిపడ్డారు. జవహర్ రెడ్డి పంపిన ప్రతిపాదనలు ఎన్నికల కోడ్కు విరుద్ధమని తెలిపారు. అర్హత ఉన్నవారికి తెలియకుండా నోటిఫికేషన్ జారీ చేశారని విమర్శించారు. అటు భోగాపురంలో రిజల్ట్కు ముందే పేదల భూములు కొట్టేసేందుకు ప్రణాళిక వేశారని దేవినేని ఆరోపించారు. జీవో 596ని అడ్డం పెట్టుకొని అసైన్మెంట్ ల్యాండ్ల్ని కొట్టేయడానికి ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, విజయసాయిరెడ్డి బంధువులు, వైవి సుబ్బారెడ్డి బంధువులు సుమారు 2000 ఎకరాల దందా విశాఖపట్నంలో, విజయనగరంలో అడ్డగోలుగా అసైన్మెంట్ ల్యాండ్లు కొట్టేసే కార్యక్రమం నడుస్తూ ఉంటే మీరు భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు పరిశీలన అని చెప్పి విశాఖపట్నం వెళ్ళి ఈ అసైన్మెంట్ ల్యాండ్లు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అంతా కూడా రిజల్ట్స్ వచ్చే లోపే పూర్తి చేయాలని జవహర్ రెడ్డి మొన్న విశాఖపట్నం వెళ్ళాడని మీడియా అంతా కూడా కోడేకొస్తా ఉంది. దీని మీద కూడా సిఎస్ జవహర్ రెడ్డి వివరణ ఇవ్వాలి. జనసేన విశాఖ కార్పొరేటర్ మూర్తి యాదవ్ చేసిన ఆరోపణల్ని ఖండిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. అత్యున్నత బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న అధికారిపై నిరాధారమైన ఆరోపణలు చేయటం తగదని అందులో పేర్కొన్నారు. విశాఖ పరిసర ప్రాంతాల్లో తాను, తన కుటుంబ సభ్యులు ఎక్కడా అసైన్డ్ భూములు కొనుగోలు చేయలేదని ఆయన ప్రకటించారు. విశాఖలో స్నేహితుడైన ఓ ఆర్మీ అధికారి కుమార్తె వివాహానికి హాజరు కాలేకపోయిన దృష్ట్యా పరామర్శించేందుకు గత ఆది, సోమవారాల్లో విశాఖలో పర్యటించానని ఆయన వెల్లడించారు. సోమవారం భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనుల్ని పరిశీలించానని చెప్పారు. తనపై నిరాధారమైన తప్పుడు ఆరోపణలు చేసిన మూర్తి యాదవ్ క్షమాపణలు చెప్పాలని, లేకుంటే పరువు నష్టం దావా వేస్తానని తెలిపారు. తప్పుడు ఆరోపణలు చేసినందుకు చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటానని ప్రకటనలో హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి తొలిసారిగా బంజారాహిల్స్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను సందర్శించారు. సైబర్ సెక్యూరిటీ వింగ్, డ్రగ్స్ కంట్రోల్ వింగ్ సెంటర్లను పరిశీలించారు. నార్కోటిక్ బ్యూరో కేంద్రాన్ని కూడా సందర్శించిన రేవంత్ రెడ్డి డ్రగ్స్ నిర్మూలనకు తీసుకోవలసిన అంశాలపై అధికారులతో సమీక్షించారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేసేందుకు అధికారులు సమర్థంగా పనిచేయాలని సూచించారు. అనంతరం రాబోయే వర్షాకాలానికి సంబంధించి ఉన్నతాధికారులు, జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వర్షాకాలానికి సంబంధించి తీసుకోవలసిన ముందస్తు చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. తెలంగాణలో 10 ఏళ్ల కేసీఆర్ హయాంలో జరిగిన ఉపాధి కల్పన తప్ప ప్రస్తుత కాంగ్రెస్ హయాంలో కొత్తగా జరిగిందేమీ లేదని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. 95% ప్రభుత్వ ఉద్యోగాలు స్థానిక యువతకు ఇచ్చే రాష్ట్రం తెలంగాణ తప్ప దేశంలో మరో రాష్ట్రం ఉందా అని ఆయన ప్రశ్నించారు. 2014 నుంచి 2023 వరకు కేసీఆర్ ప్రభుత్వం 2,32,308 ఉద్యోగాల భర్తీకి అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. విశ్వవిద్యాలయాలకు ఉమ్మడి నియామక బోర్డు తలపెడితే అప్పటి గవర్నర్ అడ్డుపడ్డారని గుర్తు చేశారు. 30,000 ఉద్యోగాలు భర్తీ చేశామని రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెబుతున్నారని కేటీఆర్ ఆక్షేపించారు. కేసీఆర్ చేపట్టిన ఉద్యోగాలను కూడా తన ఖాతాలో వేసుకోవడం రేవంత్ రెడ్డి రాజకీయ దివాళాకోరుతనంగా అభివర్ణించారు. కాంగ్రెస్ నేతలు బిల్డర్లపై బ్రూ ట్యాక్సులు వేస్తున్నారని, రేపో మాపో ఎక్సైజ్ దుకాణం తెరిచి జూపల్లి ట్యాక్స్ కూడా వస్తుందని అన్నారు. ఢిల్లీకి సామంతరాజుల్లా కప్పం కడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. భారతదేశంలో ఏదైనా ఒక రాష్ట్రంలో అటెండర్ నుంచి గ్రూప్ 1 ఆఫీసర్ దాకా 95% ప్రభుత్వ ఉద్యోగాలు స్థానిక పిల్లలకే ఇచ్చే రాష్ట్రం తెలంగాణ తప్ప మరొకటి ఉన్నదా? దయచేసి ఉంటే
తెలంగాణ యువతకు చెప్పాలి అని చెప్పి నేను కాంగ్రెస్ నాయకత్వాన్ని, బీజేపీ నాయకత్వాన్ని సవాల్ చేస్తా ఉన్నాను. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 1,60,083 ఉద్యోగాల భర్తీ పూర్తి చేసినాం, పత్రాలు ఇచ్చినాం, వాళ్ళందరూ ఇప్పుడు జీతాలు కూడా తీసుకుంటా ఉన్నారు. వాటితో పాటు ఈ 32,517 ఉద్యోగాలు కూడా కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చినాయి. అంటే మొత్తం కలిపితే 1,92,600 పైచిలకు ఉద్యోగాలు కేసీఆర్ ప్రభుత్వంలోనే భర్తీ పూర్తయినాయి. ఈ పోస్టులను కూడా తన ఖాతాలో వేసుకోవడం అనేది నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క రాజకీయ దివాలా కోరతనానికి, తెలంగాణ ప్రజల చైతన్యం చాలా తక్కువ అని చెప్పి ఆయన అంచనా వేస్తున్నాడనడానికి ఇదొక సంకేతం. నిరుద్యోగులను తప్పుదోవ పట్టించే విధంగా కేటీఆర్ మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. జీవో 46పై అబద్దాలు మాట్లాడుతున్నారని తెలిపారు. ఎన్నికల కోడ్ ముగియగానే జీవో 46, 317లలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు వస్తున్నాయని, సాంకేతిక సమస్యతోనే స్టాఫ్ నర్సులకు జీతాలు ఆలస్యమయ్యాయని వెంకట్ వివరించారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నన్ని రోజులు ఏ రోజు కూడా విద్యార్థులని, యువకులని, నిరుద్యోగులని పట్టించుకున్న దాఖలాలు లేవు. టీఎస్పీఎస్సీ లో పేపర్ లీకేజ్, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కి సంబంధించిన రిజర్వేషన్ సమస్యలున్నా కనీస అవగాహన లేకుండా ఏ రోజు కూడా విద్యార్థులతోటి మాట్లాడి ఆ సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేయలే. ఏదైతే జియో 46 ని తీసుకొని వచ్చి ఇది జరిగేది కాదు, మేము తీసుకొచ్చింది కరెక్టే అని చెప్పి చాలా వ్యంగ్యంగా ఆ విద్యార్థులను హేళన చేసినట్టు మాట్లాడినరు. తెలంగాణలో కాళేశ్వరం స్కామ్ తర్వాత అతిపెద్ద స్కామ్ పౌర సరఫరాల శాఖలో జరిగిందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పౌర సరఫరాల శాఖలో జరిగిన అవినీతి అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రైస్ మిల్లర్స్తో కాంగ్రెస్ నేతలు కుమ్మక్కయ్యారని, ఏ రైస్ మిల్లర్ నుంచి ఏ నాయకుడికి ఎంత వాటా వెళ్లిందో విచారణ జరిపించాలన్నారు. అతి తక్కువ సమయంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను మూటకట్టుకుందని బండి సంజయ్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు 1000 కోట్లు చంపుతున్నారు, ఢిల్లీకి పంపుతున్నారు పైసలు. దీని మీద విచారణ జరగాలి. ఈ రైస్ మిల్ అసోసియేషన్ దాంట్లో కొంతమంది నాయకులు ఉంటారు, వాళ్ళ పనే ఇది. ఏ పార్టీ అధికారులకు వస్తే టక్కన పోయి 2 షాలోలు కప్తారు, 3 బోకేలు ఇస్తారు. సార్ పాత నాయకులకు ఇన్ని పైసలు ఇచ్చినా, ఇన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా, ఇగో మీ వాటా ఇంత సార్, మీకు ఇంత సార్ అని చెప్పి మంచిగా కూల్ చేస్తారు. అసలు దాని మీద విచారణ జరపాలి. ఏ నాయకునికి ఈ రైస్ మిల్లర్ నుంచి ఎంత వాటా ముట్టింది, ఎవరో పైసలు చంపిన వాళ్ళ దగ్గర, అది తప్పే, అది కూడా పెద్ద స్కామే. మేడిగడ్డ ఆనకట్ట 7వ బ్లాక్లో తెరిచేందుకు వీలుపడని 4 గేట్ల కటింగ్ మొదలైంది. 7వ బ్లాక్లో పియర్స్ కుంగిన ప్రాంతంలోని 7 గేట్లలో 15వ నెంబర్ గేటును ఇంజనీర్లు తెరిచారు. 16వ గేటు తెరిచే ప్రయత్నంలో ఇబ్బందులను గుర్తించారు. మిగిలిన 6 గేట్లలో 2 మాత్రమే తెరిచేందుకు సాధ్యపడుతుందని, 4 గేట్లు తెరవడం సాధ్యం కాదని, ఒకవేళ తెరిస్తే పియర్స్ ఫౌండేషన్కు మరిన్ని సమస్యలు వస్తాయని గుర్తించారు. మిగిలిన 4 గేట్లను కటింగ్ చేసేందుకు నిర్ణయించారు. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ కూడా ఇదే సిఫార్సు చేసింది. మొదట 20వ నెంబర్ గేటును వెల్డింగ్ ద్వారా కట్ చేసి తొలగిస్తున్నారు. మరో 3 గేట్లను కూడా ఇదే తరహాలో తొలగిస్తారు. అటు 7వ బ్లాక్ ముందు, కింద కదలికలతో నీటి ప్రవాహాలు ఉండటం తదితరాల వల్ల నిన్న బొంగ ఏర్పడినట్లు భావిస్తున్నారు. ఆ బొంగను పూడ్చేందుకు సిద్ధమవుతున్నారు. వివిధ రకాల పనులు, ఇతరత్రా కారణాలతో తాజాగా ఆనకట్ట వెనుక భాగంలో నీటి ఓటలు వస్తున్నట్లు గుర్తించారు. బొంగ పరిమాణాన్ని గుర్తించిన తర్వాత ఇసుకతో దాన్ని పూడ్చనున్నారు. మరోవైపు కుంగిన పియర్స్ కు చేపట్టాల్సిన రక్షణ చర్యలపై కూడా నీటిపారుదల శాఖ దృష్టి సారించింది. పియర్స్ కు మరిన్ని పగులు రాకుండా, తదుపరి దెబ్బతినకుండా అవసరమైన చర్యలు తీసుకునే విషయమై కసరత్తు చేస్తున్నారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం నేటితో ముగిసింది. భారాస ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లా రాజేశ్వరరెడ్డి రాజీనామాతో జరుగుతున్న ఈ ఉప ఎన్నికలో ప్రధాన పార్టీల అభ్యర్థులు సహా భారీగా స్వతంత్రులు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, భారాస నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి, భాజపా నుంచి ప్రేమేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ నెల 27న పట్టభద్రుల కోట ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుండగా జూన్ 5న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం క్యాలెండర్ విడుదల చేసింది. ఈ ఏడాది జూన్ 12న పాఠశాలల పునః ప్రారంభమవుతాయని, వచ్చే ఏడాది ఏప్రిల్ 23 వరకు కొనసాగుతాయని వివరించింది. అక్టోబర్ 2 నుంచి 14 వరకు దసరా సెలవులు ఉంటాయని తెలిపింది. డిసెంబర్ 23 నుంచి 27 వరకు 5 రోజులు క్రిస్మస్ సెలవులు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. వచ్చే ఏడాది జనవరి 13 నుంచి 17 వరకు 5 రోజులు సంక్రాంతి సెలవులు ఉంటాయని పేర్కొంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 లోపు 10వ తరగతి విద్యార్థులకు ఫ్రీ ఫైనల్ పరీక్షలు పూర్తి చేయనున్నట్లు వివరించింది. మార్చిలో 10వ తరగతి పరీక్షలు ఉంటాయని, వచ్చే ఏడాది ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఉంటాయని పేర్కొంది.
వ్యవసాయం, పరిశ్రమలు, గృహాలు తదితర అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ ఇచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్లీన్ ఎనర్జీ వర్క్షాప్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. థర్మల్ విద్యుత్తుతో కాలుష్యం ఎక్కువగా వెలువడుతుందని, అందుకే బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తిని క్రమంగా తగ్గిస్తూ సౌర, గాలి, హైడ్రో పవర్ ఉత్పత్తికి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉత్తమ్ పునరుద్ఘాటించారు. మా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాలకి 24 గంటల కరెంట్ ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాము. కట్టుబడి ఉంటూ ఏ విధంగా కోల్ బేస్డ్ పవర్ ఏదైతే కొద్దిగా ఎక్కువ పొల్యూషన్ క్రియేట్ చేస్తుందో ఈ సమావేశం ఒక ఉద్దేశం. దాని నుంచి సోలార్ కి, విండ్ కి, స్మాల్ హైడ్రో పవర్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ కి మారుతూ క్లీన్ ఎనర్జీ వైపు పోయేటట్టుగా తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి చర్యలు తీసుకుంటామని, మరి పర్యావరణాన్ని రక్షించుకోవడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని, వాటర్ బాడీస్ అన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కూడా ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి నేను చెప్పడం జరిగింది. కార్యకర్తల సంక్షేమం కోసం అధికారంలో ఉన్నా లేకపోయినా కట్టుబడి ఉంటామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా పార్టీని సంప్రదించాలని సూచించారు. ఇటీవల మృతి చెందిన భారాస కార్యకర్తల కుటుంబ సభ్యులకు బీమా చెక్కులను ఆయన తెలంగాణ భవన్లో పంపిణీ చేశారు. కార్యకర్తలు కేసీఆర్ కుటుంబంలో సభ్యులే అన్న ఆయన భారాస సభ్యత్వం తీసుకునే వారందరికీ ప్రమాద బీమా కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 5,522 మందికి 110 కోట్ల రూపాయల మేర లబ్ధి జరిగిందని తెలిపారు. అధికారంలో లేనంత మాత్రాన కార్యకర్తల బీమా ఆగిపోదన్నారు. ఏ అవసరం ఉన్నా, ఏ రకమైన కష్టం ఉన్నా ఎక్కడికక్కడ మన పార్టీ నాయకులు అందరం కూడా మీకు అండగా నిలబడతాం. మేము మిమ్మల్ని వదిలి ఎక్కడికి పోము. మీరు కూడా ఈ కష్టంలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, మీకు పిల్లలకు సీట్లు కానీ, మీకు ఇతరత్ర సమస్యలు కానీ, పెన్షన్లు కానీ, గవర్నమెంట్ నుంచి రావాల్సిన వివిధ సంక్షేమ కార్యక్రమాలు కానీ, వీటన్నింటిలో కూడా మీ ఎంబడ పార్టీ ఉంటుంది. మీ ఎంబడినే ఉండి మీకు ఏ కష్టం రాకుండా, ఏ నొప్పి రాకుండా కూడా నేను చూసుకుంటాం. ఎందుకంటే మీరు మా కుటుంబ సభ్యులు. మానవ అక్రమ రవాణాకు ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా మారడం తీవ్ర ఆందోళనకరమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కాంబోడియాలో చిక్కుకున్న తెలుగువారిని స్వదేశానికి తీసుకురావడానికి సహాయపడాలని విదేశాంగ మంత్రి జైశంకర్ను సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా చంద్రబాబు కోరారు. ఉద్యోగాల పేరుతో ఏపీ యువతను అక్రమంగా కాంబోడియా తరలించి సైబర్ నేరాల ఉచ్చులోకి నెట్టారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతను మోసం చేసి వారి జీవితాలను నాశనం చేస్తున్న నకిలీ ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. నంద్యాల వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా సినీ నటుడు అల్లు అర్జున్ ప్రచారం చేసిన ఉదంతంలో 2 కానిస్టేబుళ్లను వీఆర్కు పంపడం చర్చనీయాంశమైంది. కేంద్ర ఎన్నికల సంఘం నంద్యాల ఎస్పీ సహా పోలీసు ఉన్నతాధికారులను బాధ్యులను చేసి ఆదేశాలు జారీ చేస్తే నంద్యాల 2వ పట్టణ ఎస్బీ కానిస్టేబుల్ నాయక్, తాలూకా ఎస్బీ కానిస్టేబుల్ నాగరాజులను వీఆర్కు పంపడం పోలీస్ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఈ నెల 11న అల్లు అర్జున్ నంద్యాల వచ్చినప్పుడు ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో నంద్యాల ఎమ్మెల్యే కూడా పాల్గొన్నారు. సెక్షన్ 30, 144 అమల్లో ఉండగానే వేల మందితో ర్యాలీ చేయడంపై కొందరు ఫిర్యాదు చేయగా నంద్యాల ఎస్పీ కె రఘువీర్ రెడ్డి, డీఎస్పీ ఎన్ రవీంద్రనాథ్ రెడ్డి, సిఐ రాజారెడ్డిలపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశించింది. 60 రోజుల్లో వారిపై శాఖాపరమైన విచారణ పూర్తి చేయాలని ఈసీ సూచిస్తే 2 కానిస్టేబుళ్లను వీఆర్కు పంపడం చర్చనీయాంశమైంది. చెదురుమదురు ఘటనల మధ్య సార్వత్రిక ఎన్నికల్లో 6వ విడత పోలింగ్ ముగిసింది. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 స్థానాలకు ఓటింగ్ జరగగా 889 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. 59.26% పోలింగ్ నమోదైనట్టు ఈసీ తెలిపింది. హర్యానాలోని 10, దేశ రాజధాని ఢిల్లీలోని 7, ఉత్తరప్రదేశ్ 14, బీహార్లోని 8, జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్, రాజౌరి లోక్సభ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరిగింది. ఒడిషాలో 6 లోక్సభ స్థానాలు, 42 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇవాళ పోలింగ్ జరిగింది. బంగాల్లోని జార్గ్రామ్ లోక్సభ స్థానం భాజపా అభ్యర్థి ప్రణత్ తుడు మొంగ్లపోటాలోని ఓ పోలింగ్ కేంద్రానికి వెళుతుండగా ఆయనపై కొందరు దుండగులు దాడికి దిగారు. ఈ ఘటనలో ప్రణత్ తుడు కారు దెబ్బతినగా ఆయన తలకు గాయమైంది. మెదిన్పూర్లో భాజపా నేత అగ్నిమిత్రపాలకు టీఎంసీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతనాగ్, రాజౌరి స్థానం అభ్యర్థి మహబూబా ముఫ్తీ ఓటింగ్ తీరుకు నిరసనగా కార్యకర్తలతో కలిసి ఆందోళన చేపట్టారు. సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 543 లోక్సభ స్థానాలకు ఇవాళ్టితో 486 స్థానాలకు పోలింగ్ ముగిసింది. చివరిదైన 7వ విడత జూన్ 1న జరగనుండగా జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపడతారు.
భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ మళ్లీ కేంద్రంలో అధికారంలోకి వస్తే పేదలకు 3 కోట్ల పక్కా ఇళ్లు కట్టించి ఇస్తామని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. బీహార్లోని పాటలీపుత్రలో ప్రచారం నిర్వహించిన మోదీ ఇండియా కూటమిపై ధ్వజమెత్తారు. విపక్షాలు వారి వ్యక్తిగత ప్రయోజనాలను నెరవేర్చుకునేందుకు మాత్రమే పనిచేస్తున్నట్లు తెలిపారు. ఇండియా కూటమి నేతలు రాజ్యాంగ విరుద్ధంగా మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కోరుతున్నట్లు చెప్పారు. తాను బతికి ఉన్నంత వరకు వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లు లాక్కునే ప్రయత్నాలను అడ్డుకుంటానని మోదీ చెప్పారు. ఎల్ఈడీ బల్బులు ఉండాల్సిన యుగంలో బీహార్ ప్రజలు లాంతర్లతో తిరుగుతున్నారని, ఆ లాంతర్ లాలూ ప్రసాద్ యాదవ్ ఇంటికి మాత్రమే వెలుగు నింపిందన్నారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే 5 ఏళ్లలో 5గురిని ప్రధానులను చేస్తుందన్నారు. దేశం కోసం కష్టపడుతున్న మోదీ ఓ వైపు ఉంటే అబద్ధాలు చెబుతున్న ఇండియా కూటమి మరోవైపు ఉన్నాయన్న మోదీ ఎవరు కావాలో తేల్చుకోవాలని ప్రజలకు సూచించారు. 24 के इस चुनाव में एक तरफ 24 घंटे आपके लिए मेहनत करने वाला मोदी है, तो दूसरी तरफ 24 घंटे आपसे झूठ बोलने वाला इंडी गठबंधन है। एक तरफ मोदी है जो 24 घंटे 7 दिन 2047 में विकसित भारत बनाने में जुटा है, आत्मनिर्भर भारत बनाने में जुटा है, देश की सुरक्षा बढ़ाने में जुटा है, अच्छी आधुनिक सड़कें, आधुनिक रेलवे देने में जुटा है। वहीं दूसरी तरफ ये इंडी गठबंधन है। इंडी गठबंधन के पास काम नहीं है और इसलिए दिन हो या रात मोदी को गालियां देने में जुटा है। భారత భూభాగాన్ని చైనా ఆక్రమించి ఇళ్లు, రోడ్లు నిర్మిస్తున్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ మౌనంగా ఉన్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ప్రధాని మోదీ 56 ఇంచుల ఛాతీ ఏమైందని ఖర్గే ప్రశ్నించారు. దేశ ప్రజలను, రాజ్యాంగాన్ని రక్షించేందుకు కాంగ్రెస్ పోరాడుతోందన్న ఆయన అధికారంలోకి వస్తే 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. హిమాచల్ ప్రదేశ్లోని రోహ్డూలో ఖర్గే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 2023లో వరదలకు అతలాకుతలమైన హిమాచల్ ప్రదేశ్కు కేంద్రం సాయం అందించడం లేదని ఆయన ఆరోపించారు. హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు 10,000 కోట్ల వరద సాయం కోరితే కేంద్రం రాళ్లు తప్ప ఏమీ ఇవ్వలేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ హయాంలో చేసిన అభివృద్ధి తప్ప మోదీ పాలనలో చేసిందేమీ లేదని మల్లికార్జున ఖర్గే విమర్శించారు. मोदी हर चीज जादू मान रहे, जादू से सब कुछ मिलता है समझ रहे। नहीं भाई, हमारे लोग मेहनत करे उसका फल तुम्हारे को मिल रहा है। हमने बड़े बड़े कारखाने बनाए उसको मिल रहा है। हमने ग्रीन रेवोल्यूशन बनाया, तुमको आज धान फ्री मिल रही है। हमने दूध के डायरिया खोले, तुमको दूध मिल रहा है। तुम्हारा क्या है भाई? तुम्हारा नाम एक ही है, नाम बदलो, वल्लभ भाई पटेल क्रिकेट स्टेडियम नाम निकालो, मोदी स्टेडियम बनाओ। बनाया या नहीं अहमदाबाद में? ऐसे काम, नाम बदलो, प्राइम मिनिस्टर इन। భారత అంతర్గత విషయాల్లో పాక్ జోక్యం తగదని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మండిపడ్డారు. తమ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో భారత ప్రజలకు తెలుసని పాక్ మాజీ మంత్రి ఫవద్ హుస్సేన్ చౌదరి హితవు పలికారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇవాళ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. ఆ ఫోటోను సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా దేశ ప్రజలతో పంచుకున్నారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా ఓటు వేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ పోస్టుపై స్పందించిన పాకిస్తాన్ మాజీ మంత్రి ఫవద్ హుస్సేన్ చౌదరి విద్వేష, తీవ్రవాద శక్తులను శాంతి, సామరస్యం ఓడిస్తుందని తెలిపారు. ఫవద్ హుస్సేన్ పోస్టుపై మండిపడిన కేజ్రీవాల్ తమ దేశ అంతర్గత విషయాల్లో పాక్ జోక్యం తగదని తేల్చి చెప్పారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే వారి జోక్యాన్ని భారత్ ఎప్పటికీ సహించదని దుయ్యబట్టారు. ముందు పాకిస్తాన్లో నెలకొన్న దుర్భర పరిస్థితులను చక్కదిద్దడంపై దృష్టి సారించాలని పాక్ మాజీ మంత్రికి కేజ్రీవాల్ హితవు పలికారు. గుజరాత్లోని రాజ్కోట్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో బాలుడు సహా 16 మంది సజీవ దహనమయ్యారు. ప్రమాదం జరిగిన టీఆర్పీ గేమింగ్ జోన్లో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు పేర్కొన్న అధికారులు మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందన్నారు. వారాంతం కావడంతో రద్దీ ఎక్కువగా ఉన్నట్లు చెప్పారు. గేమింగ్ కార్యకలాపాలు జరిగే ఫైబర్ డోమ్ వద్ద సాయంత్రం 5 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగినట్లు అధికారులు చెప్పారు. ప్రమాదం జరిగినప్పుడు అనేక మందితో పాటు పిల్లలు ఆటలాడుతున్నట్లు తెలిపారు. రాజ్కోట్ అగ్ని ప్రమాద ఘటనపై గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ స్పందించారు. తక్షణం సహాయక చర్యలు చేపట్టాలని రాజ్కోట్ నగర పాలనా యంత్రాంగాన్ని ఆదేశించినట్లు ట్వీట్ చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించినట్లు గుజరాత్ సీఎం తన ట్వీట్లో పేర్కొన్నారు.
చైనాలో జరుగుతున్న అంతర్జాతీయ సాంస్కృతిక పారిశ్రామిక ప్రదర్శనలో సరికొత్త 3D LED తెరలు ఆకట్టుకుంటున్నాయి. షెంజన్ నగరంలో 5 రోజులు జరిగే పారిశ్రామిక ప్రదర్శన ఈ నెల 23న ప్రారంభమైంది. 20,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఆధునిక ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు. సమతల LED తెరలతో పోల్చితే ఇక్కడ ప్రదర్శిస్తున్న 3D తెరల్లో అనేక ఫీచర్స్ జోడించారు. కుంభాకార, పుటాకార దృశ్యాలను ఆవిష్కరించే ఈ 3D LED తెరలు ఇతర ఆవిష్కరణలపై సందర్శకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.